హలో ఎవ్రీవన్. సో ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇష్యూలో ఈడీ ఎంటర్ అయిపోయినట్టు తెలుస్తోంది. సో అయితే అసలుకి నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో మిథున్ రెడ్డి గారి పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. నెక్స్ట్ అరెస్ట్ గ్యారంటీనా, అట్లానే బిగ్ బాస్ వరకు వెళ్తుందా? సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్, నెక్స్ట్ అసలుకి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది సార్? ఈడీ ఎంటర్ ఇచ్చింది, మిథున్ లిక్కర్ రెడ్డి స్కామ్ వైపు అందరూ చూస్తున్నారు. ఏం జరగబోతుంది, కోర్టులు ఏం చేస్తున్నాయి, ఈడీ ఏం చేస్తుంది, సిబిఐ ఏం చేస్తుంది, సిట్ ఏం చేస్తుంది అనేది నిశ్చితంగా డే టు డే అందరూ పరిశీలిస్తున్నారు. ఎస్. తాజా అప్డేట్ ఏంటంటే సిట్ మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్ వేస్తే అంగీకరించింది కోర్టు. ఇక్కడ ఉండేటువంటి కోర్టు అంగీకరించింది. అంటే 2 రోజుల పాటు వాళ్ళు 5 రోజులు అడిగినట్టున్నారు. సిట్ 2 రోజుల పాటు పర్మిషన్ ఇస్తూ అనుమతించింది కోర్టు. ఓకే. కోర్టు అనుమతి మేరకు మిథున్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకోబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి సిట్ ఆఫీస్లో, సిఐడి ఆఫీస్లో విచారించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 6 గంటల దాకా, ఎల్లుండు 10 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా ఆయన్ని విచారించబోతున్నారు. ఎందుకు అని అంటే ఆయన సూట్ కేస్ కంపెనీలతో డబ్బులు, లిక్కర్ డబ్బులు తీసుకున్నారు అనేది సిట్ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా మనకి వివిధ మార్గాల ద్వారా, పేపర్ల ద్వారా కానీ లేదా వివిధ న్యూస్ పోర్టల్స్ నుంచి కానీ అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 8 కోట్లు ఏమో వీళ్ళు సూట్ కేస్ కంపెనీలతోటి తరలించారు. ఆయనకి సంబంధించిన సూట్ కేస్ కంపెనీలకు ఆ డబ్బును మళ్ళీ ఈయన సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడు అనేది ఉంది. ఓకే. సో కాబట్టి ఆయన్ని విచారిస్తే తప్ప దానికి సంబంధించినటువంటి ఆధారాలు రావు. ఇప్పుడు ఆధారాలు పెట్టుకుంటారు సిట్ వాళ్ళు. ఈ ఆధారాలు బేస్ చేసుకుని రేపు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు కాబట్టి ఈ కస్టడీలో, పోలీస్ కస్టడీలో విచారించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఆయన ఒప్పుకోవాలి కదా. మిథున్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, సాంకేతిక పరంగా ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్లు, వాంగ్మూలాలు ఇచ్చినారు. సో కాబట్టి దానికి నిర్ధారించుకోవడానికి, ఆయన వాంగ్మూలాన్ని తీసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీకి అడిగారు. సో కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్లో. ఎందుకంటే పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు కాబట్టి మిథున్ రెడ్డిని, కొత్త విషయాలు బయటకు రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పటి వరకు దాదాపు 29 సుమారుగా 29 మందిని దాకా అరెస్ట్ చేసినట్టున్నారు. 13 మంది జైల్లో ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సో రాజకేష్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మందిని ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. దీని మీద డిఫాల్ట్ బెయిల్ అనేది, డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరెవరు వచ్చారు? ధనుంజయ రెడ్డి వచ్చారు, కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు, బాలాజీ గోవిందప్ప వచ్చారు, ఇంకొక అతను, మొత్తం 4 వచ్చారు డిఫాల్ట్ బెయిల్ మీద. ఈ డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేయాలని చెప్పి ఇంకొక వైపు పిటిషన్ వేశారు కోర్టులో. డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి, రద్దు చేయాలని వేస్తే వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ కాదు, మాకు ఫుల్ బెడ్జెట్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు వేశారు. ఓకే. సో ఇప్పుడు అది ఇంకా వాయిదా పడింది. దాని మీద కోర్టు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు అని అంటే, సెక్షన్కి సంబంధించి ఇప్పుడు బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి సెక్షన్లో ఒక రకంగా ఉంది, సాంకేతిక పరమైనటువంటి తప్పులు ఉన్నాయి మీరు వేసినటువంటి షార్ట్ షీట్లలో, కాబట్టి మేము డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది కోర్టు చెప్తోంది. ఆ సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక పరంగా వేసినటువంటి షార్ట్ షీట్లలో వాటిని బేస్ చేసుకుని డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది కోర్టు అని చెప్పి ఇప్పుడు సిద్ధార్థ లోద్రా ఆ కేసుని వాదిస్తున్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేయండి, రద్దు చేసి మళ్ళీ జైలు పెట్టండి వాళ్ళని, లేదంటే విచారణ ఆగిపోతుంది, ప్రస్తుతం సిట్ విచారిస్తుంది, అనేక ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి అని చెప్పి ఆయన సెక్షన్స్ నమోదు చేస్తూ డిఫాల్ట్ బెయిల్ అనేది చెల్లదు అని చెప్పి కొన్ని ఉదాహరణలు జనరల్గా కోట్ చేస్తుంటారు వాళ్ళు. సార్ అయితే సార్ ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా దీంట్లో కాస్త స్లోగానే వెళ్తుంది ఈ కేసు అనే టాక్ నడుస్తుంది సార్. ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది అదే, స్లోగా వెళ్తుంది. అసలు ఇది అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేస్తారా లేదా అట్లా ఇప్పుడు బిగ్ బాస్ అంటున్నారు కదా. సో అక్కడ వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఫుల్ స్టాప్లు, కామాలు పడిపోయే ఛాన్సులు ఉన్నాయి, అక్కడ వరకు వెళ్ళదు అని కూడా అంటున్నారు సార్. వెళ్ళదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కారణం ఏంటంటే రాజకీయపరమైనటువంటి
కొన్ని పరిణామాలు, ఈ రాజకీయ పరిణామాల కారణంగా బిగ్ బాస్ ధరకి వెళ్ళదు ఈ కేసు, బిగ్ బాస్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల నడుమ ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈడీ ఇప్పుడు ఇక్కడ విజయవాడలో అలాగే హైదరాబాద్లో ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో అలాగే వాళ్ళ ఫామ్ హౌస్ల్లో కానీ లేదా ఇతరత్ర సంస్థల్లో కానీ రైడ్ చేస్తుంది, తనిఖీలు చేస్తుంది. మరి ఎందుకు చేస్తుంది? ఈడీ అయితే ఎంటర్ అయింది కదా, ఈడీ ఎంటర్ అయింది. ప్లస్ సిట్ వేసినటువంటి షార్ట్ షీట్లు ఏవైతే ఉన్నాయో, షార్ట్ షీట్ 1, షార్ట్ షీట్ 2, అనుబంధ షార్ట్ షీట్, మొత్తం 3 షార్ట్ షీట్లు ఉన్నాయి. ఈ 3 షార్ట్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాదాపు 15 సార్లు మెన్షన్ చేశారు దాంట్లో అని చెప్పి కూడా ఆ షార్ట్ షీట్లో ఉందని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. ఓకే. సో షార్ట్ షీట్లో ఉంది. షార్ట్ షీట్కి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అనేది కూడా సిట్కి తెలుసు, సిట్కి అందజేశారు. సిట్ దగ్గర నుంచి ఈడీ ఎప్పుడో తీసుకుంది ఇన్ఫర్మేషన్, అప్డేట్ చేస్తూ ఉన్నారు. సిట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన వివరాలని సిట్ ఈడీకి అందజేస్తుంది. సో ఈడీ ఇప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కేసుని విచారిస్తుంది. అక్కడ 2,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అక్కడ అని చెప్పి, అక్కడ మాజీ సీఎం బఘేల్ ఆయన కుమారుడు ఈ లిక్కర్ స్కామ్లో పార్టిసిపేట్ చేశాడని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఆ కేసుని విచారిస్తుంది, చాలా వేగంగా విచారిస్తుంది. అలాగే ఈడీ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు. అలాగే తమిళనాడులో కూడా లిక్కర్ స్కామ్ ఏదో జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తున్నారు, అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు స్లోగా ఉన్నారు? ఈడీ ఎందుకు స్లోగా ఉంది? ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, పైగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా లిక్కర్ స్కామ్ ఇప్పుడు బయటపడినటువంటి రాష్ట్రాల్లో కంటే కూడా 3,500 కోట్ల రూపాయలు ప్రాథమికంగా స్కామ్ జరిగిందని బయటపడింది. దానికి సంబంధించిన ఆధారాలని సిట్ సేకరించింది అన్ని రకాలుగా. మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు ఈడీ స్లోగా ఉంది అని అంటే అందరికీ తెలిసినటువంటి సమాధానమే దానికి, నేనే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, చాలా చిన్న క్వశ్చన్ అనుకుంటుంది. సో అయితే అసలుకి ఈ కేసుకి ఏపీలో ఉన్న గవర్నమెంట్కి సంబంధం ఉందంటారా? కేసుకి గవర్నమెంట్లో కూటమి వచ్చిన తర్వాత అధికార విచారణకి ఎందుకు వేశారు? 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఆయన 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, 30,000 కోట్ల రూపాయలు పైగా జరిగిందని చెప్పారు ఆయన. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారు. అదే సార్, ఎందుకు అంత స్లో అవుతుంది మరి? ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఇన్ఛార్జ్ ఎందుకు చేసింది? వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి, లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది తెలుసు కాబట్టి, ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తెలుసు. అందుకే ప్రజలకు చెప్పారు. 2024 ఎన్నికలు ఏం చెప్పారు? ఇన్ని స్కామ్లు జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది, మైనింగ్ స్కామ్ జరిగింది, శాండ్ స్కామ్ జరిగింది, ల్యాండ్ స్కామ్ జరిగింది. ఇవన్నీ చెప్తేనే కదా చంద్రబాబు నాయుడు గారు కోట్లు వేసింది. ఈ స్కామ్లన్నింటినీ నేను బయటకు తీసుకొస్తాను, వాళ్ళని జైల్లో పంపిస్తాను అంటేనే ప్రజలు ఆయన కోట్లు వేశారు. అందుకే ఆయన విచారణకు ఆదేశించారు. విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్న క్రమంలో కీలకమైనటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఇంకా ఎవిడెన్స్లు రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయితే, ఇప్పుడు ఈడీ వచ్చింది, ఈడీ వచ్చినంత మాత్రాన కేంద్రం ఎంటర్ అయింది, ఈడీ వచ్చేసింది, ఇక బిగ్ బాస్ అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు అని అంటే రాజకీయపరమైనటువంటి లింకులు. ఒకవేళ రాజకీయపరమైన లింకులు లేకపోతే ఈ పాటికి ఈడీ బిగ్ బాస్ని అరెస్ట్ చేసి ఉండేది, బిగ్ బాస్ని విచారించడానికి వెళ్ళి ఉండేది, అట్లీస్ట్ నోటీసులన్నా పంపించిండేది ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు. కాకపోతే బేసిక్గా ఇప్పుడు ఎంటర్ అయింది కాబట్టి ఇకనైనా సరే ఈడీ స్పీడ్ అవుతుందేమో మనం చూడాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయింది కదా, ఎంటర్ అయిన తర్వాత క్వశ్చన్ చేస్తారు కదా మీరేం చేశారు అని. ఇప్పుడు ఈ సిట్ అయితే ఆధారాలు ఇచ్చింది, లేదు సిట్ ఇచ్చినట్టు ఆధారాలు మీకు ఏమన్నా తప్పుగా అనిపించినాయి అదైనా చెప్పాలి కదా. సో కాబట్టి ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? మనీ లాండరింగ్ చేశారు. ఈ మనీ లాండరింగ్ చేసినటువంటి సమాచారాన్ని సిట్ అందజేసింది. దాని ప్రకారం ఎవరు మనీ లాండరింగ్ చేశారు అనేది తెలుసుకోవడానికి ఈడీ ప్రత్యేకించి ఎంటర్ ఎందుకు అయిందంటే, మనీ లాండరింగ్ దేశాలు దాటిచ్చారు ఈ సంపదని అనేది. అందుకే కొన్ని డిస్టిలరీకి సంబంధించినటువంటి యజమానుల్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. వాళ్ళు విచారిస్తుంది. ఓకే, కొన్ని డిస్టిలరీ ఆ రోజున డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిలరీస్
ఈ మద్యం స్కామ్కి పాల్పడినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పారు కదా సిట్కి. సో సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ డిస్టిలరీల దగ్గర నుంచి, డిస్టిలరీ యాజమాన్యాల దగ్గర నుంచి ఈ విచారణ ప్రారంభించింది ఈడీ. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయాలి, అంతే కదా. ఈడీ ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చారని చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ మాట్లాడతారు. వాళ్ళు ఆ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటి ఇవన్నీ మామూలు. మళ్ళీ అంటే సిట్ ఏ విధంగా అయితే విచారించిందో వాటిని బేస్ చేసుకొని మళ్ళీ ఈడీ కూడా దాన్ని మొదలుపెట్టింది. సో ఇదే స్పీడ్ తోటి వెళ్తే కనుక బిగ్ బాస్ అతి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ స్పీడ్లో ఈడీ వెళ్తుందని నమ్మకం ఉండదు చాలామందికి. ఎందుకని ఉండదు? రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎందుకని ఉండదు అంటే ఫెవికాల్ బంధం ఉంది. ఫెవికాల్ బంధం ఉంది ఢిల్లీ బీజేపీ పెద్దలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిగ్ బాస్. సార్ ఒకవేళ కూటమిలో లేకుండా ఉన్నట్లయితే ఈ పార్టీకి అరెస్ట్ అయిపోయేదంటే ఏమంటారు? ఎవరు? ఏపీలో ఇప్పుడు 3 పార్టీలు పొత్తు మీద ఉన్నాయి కదా. అవును. సో పొత్తు మీద లేకుండా సపరేట్గా, పొత్తు మీద లేకపోయినా కేంద్రంలో ఉండే పెద్దలు సపోర్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అంతే అంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళని కాదని ఏదైనా చేశారనుకోండి, కౌంటర్గా ఇంకోటి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? నిరాధారమైన ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎలా పంపించారు? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అది ఒక కేసా? కాదు కదా, అందరికీ తెలుసు కదా పబ్లిక్కి. స్కిల్ డెవలప్మెంట్ ఆయన స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఆయన చేస్తే దాంట్లో కుంభకోణం ఏదో జరిగిందని చెప్పి ఏమీ లేకుండానే జైల్లో తీసుకెళ్ళేశారు కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే, ఢిల్లీ పెద్దలు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది అదొక ఉదాహరణ. సో ఏదైనా చేయగలరు. కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరికి ఏమీ కాదు. అంతే అంటారా? ఓకే సార్.